తీసుకెళ్ళిపోతుంది. ఒక ప్రాజెక్ట్‌లో మంచి నేమ్ వచ్చిందంటే పట్టుకెళ్ళిపోతది అది. బట్ నాకేమైపోయిందంటే స్టార్టింగ్ కెరియర్‌లో అది ఒక హీరోని రీప్లేస్ చేయడం వలన వచ్చిన ఆఫర్ ద్వారా నేను హీరోగా ఎంటర్ అయ్యాను. బట్ నేను హీరో మెటీరియల్లో కాదో నాకు నిజంగా అప్పుడు తెలీదు నాకు. బట్ హీరో మెటీరియల్ కాకపోయినా మరి హీరో క్యారెక్టర్ చేసేసానేమో నేను. లైక్ ఫస్ట్ ప్రాజెక్ట్ నా కెరీర్ స్టార్ట్ అవడమే మా టీవీ నుంచి స్టార్ట్ అయింది. అది విజ్ఞాన్ రత్తయ్య గారు ప్రాజెక్ట్ అది. మా టీవీ సీరియల్ నా ఫస్ట్ ప్రాజెక్ట్ అది. అది చూసి సెకండ్ ఈటీవీలో కూడా హీరోని మళ్ళీ రీప్లేస్ చేయడం వల్ల మళ్ళీ దాంట్లో కూడా హీరోగా ఎంటర్ అయ్యాను మళ్ళీ. సో ఈ 2 పాజిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు జస్టిల్లో నుంచి కాల్ వచ్చిందండి నాన్న సీరియల్‌కి. ఆ 2 సీరియల్స్ చేస్తున్నంత వరకు నేను ఏదో వెళ్తుంది. అంటే నన్ను అందరు ఆర్టిస్టులు కథ, ప్రొడక్షన్ హౌస్ కలిపి తీసుకెళ్తున్నారు తప్ప నేను ఒక ఆర్టిస్ట్‌ని అని చెప్పి నాకు ఒక కాన్ఫిడెన్స్ అది లేదు అప్పటికి. బట్ వేరేస్ నాన్న సీరియల్ చేసిన తర్వాత మీకు జస్టిల్లో సీరియల్స్ అన్ని చూడండి. అంటే మిగిలిన సీరియల్స్‌కి జస్టిల్లో సీరియల్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీకు డైలాగ్ డిక్షన్ కానీ, మీకు స్క్రీన్ ప్లే కానీ, సీన్ టేకింగ్ కానీ మీకు డిఫరెంట్గా ఉంటుంది. సో ఐ గాట్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ మురళి. చాలా మంచి డైరెక్టర్ ఆయన. ప్లస్ మీకు గున్నం గంగరాజు గారి కథలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ ఆడియన్స్లోకి చాలా బాగా వెళ్ళింది ఆ క్యారెక్టర్. నాన్నలో నా క్యారెక్టర్ పేరు కూడా భరణియే. సో ఈ ఈ ఈ ఈ ప్రియాంక స్టార్ట్ అయిన తర్వాత ఈ నానా సీరియల్ వచ్చేటప్పటికి ఏమైందంటే అప్పటికే టీవీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ తోటి నేను వర్క్ చేసే అవకాశం